ఒక నిక్కచ్చైనటువంటి నమ్మకంతో చేయాలండి ఎప్పుడూ భగవంతుడు సేవ. మనం సాధారణంగా ఊళ్ళోకి వచ్చి దండాలు పెట్టుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, వ్రతాలు చేయడం ఎలా ఉంటుంది అంటే ఇటు చేస్తూ ఉంటాం, అటు చూస్తూ ఉంటాం, ఇటు చేస్తూ ఉంటాం, అటు చూస్తూ ఉంటాం. ఫలితం కోసం ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారని చెప్పారట, చుట్టుకి పొట్ట తడవుకుంటుంది పాపం అమాయకురాలు. అలాగే ఉంటుంది మన పరిస్థితి. ఎవరు పిల్లలు లేరని బాధపడుతుంటే ఎవరో చెప్పారు ప్రదక్షిణాలు చేయవమ్మా పిల్లలు పుడతారంటే చుట్టుకి పొట్ట తడవుకోవడమే అలా వచ్చేస్తుందా? మన అమాయకత్వాలు ఇలాగే ఉంటాయి. 3 ప్రదక్షిణాలు చేసాం ఇంకా గర్భం రాలా, అయ్యి బాబోయ్ 3ంటికే. మన ఆలోచన ఇలాగే ఉంటుంది. అంటే మనకి దేవుడు కూడా ఎలా ఉండాలి, ఏదో ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనగానే అమెజాన్ కొరియర్లో ఇంటికి వచ్చినట్టు వచ్చేయాలి ఫలితం. ఇక్కడ ఆన్లైన్లో ఏదైనా నొక్కావు వెంటనే అమెజాన్ వాడు పట్టుకొచ్చాడు. మరి దేవుడు అంటే అమెజానా? నీకు అలా వచ్చేస్తుంది. అది తీరే వరకు ఆగాలి కదా. ఈలోపు మనం ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నా, ఎన్ని అర్చనలు చేస్తున్నా, ఎంత భక్తిగా ప్రార్థనలు చేస్తున్నా వచ్చే కష్టాలు వస్తూ ఉంటాయండి. దేవుడు గుళ్ళో కడుతున్నాం, 10 రోజులుగా పెడుతున్నాం, అయినా కష్టాలు. అదేం టైం బౌండ్ ప్రోగ్రామ్ కాదు. దేవుడు అటువంటి వాగ్దానాలు చేయడు. ఎందుకంటే మన కర్మఫలాలు వేరుగా ఉంటాయి. అవి మనం అనుభవించాల్సి ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చెయ్యలేడు. అందుకే కాస్త ఓపిక పట్టాలి. దేవుడు కూడా ఏం చెయ్యలేడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? రామచంద్రమూర్తి లాంటి వాడు కడుపున పుట్టినా కానీ దశరథుడికి దుఃఖాలు తెప్పేయండి. ఆయన కర్మ ఆయన అనుభవించాడా లేదా? ఎందుకని? శ్రవణ కుమారుణ్ణి చంపిన ఫలం. శ్రవణ కుమారుణ్ణి చంపిన ఫలం. మన గుళ్ళోకి ఏదో దర్శనం చేస్తే చాలు, నదిలో మునిగితే చాలు, దీపం పెడితే చాలు పాపాలు పోతాయని మనం అనుకుంటున్నాం కదా. దశరథ మహారాజుకి తెలియదా నదిలో మునగాలని, దీపాలు పెట్టాలని? రామచంద్రమూర్తి స్వయంగా కడుపున పుట్టినా సరే ఆయన అంతకుముందు శ్రవణ కుమారుణ్ణి చంపిన ఫలం ఆయన్ని కట్టి కుడిపిందా లేదా? పుత్ర వియోగంతో పోతావని శ్రవణ కుమారుడు తండ్రి శపించాడు. నా కొడుకును నువ్వు చంపావు అన్యాయంగాను, అలాగే నువ్వు కూడా పుత్ర వియోగంతో పోతావని పోయాడా లేదా? భగవంతుడు తండ్రికి కర్మఫలం తప్పలేదండి. పోనీ భగవంతుడి భార్యలు 16,000 మంది ఆయన భార్యలే కదండి. అష్టపత్రులు కూడా ఉన్నారు కదండి శ్రీకృష్ణుడి భార్యల్లో. చివర శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత వాళ్ళందరినీ తీసుకుని అర్జునుడు హస్తినాపురానికి వెడుతుంటే 25 మంది బోయేవాళ్ళు ఎదురై అర్జునుడిని చెట్టు గట్టి చెతగొట్టి బారేశారు. ఏమీ చేయలేకపోయాడు అర్జునుడు. ఇక ఈ ఆడవాళ్ళ ఆభరణాలు, వస్త్రాలు అన్నీ దోచుకున్నారు. ఇంకా నయం ముసలాళ్ళు కాబట్టి అంతటితో వదిలేశారు. ఉన్న చరిత్ర అది, భారతం చెబుతున్నది అది. మరి శ్రీకృష్ణుడి భార్యలకు రక్షణ లేదే. వాళ్ళు కూడా వాళ్ళ కర్మఫలం అనుభవించారు. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు అప్సరసలు. ఒక లక్ష్మీదేవి రుక్మిణిగా పుట్టింది ఆవిడ తప్పితే మిగిలిన వాళ్ళు అప్సరసలు. వాళ్ళు అష్టావక్ర మహర్షిని ఆక్షేపించారు. ఆయన శపించాడు మీరు అవమానింపబడతారని. శ్రీకృష్ణుడికి భార్యలు అవుతారనే వరం ఇచ్చింది ఆయనే. ఆయన గౌరవించడం వల్ల అవమానించగానే శపించాడు. గౌరవానికి వరం వచ్చింది, అవమానానికి శాపం వచ్చింది. ఆయన ఏం చేస్తాడు? అందుకని శ్రీకృష్ణుడి భార్యలే స్వయంగా అవమానాలకు గురయ్యారండి. రాముడు తండ్రి బాధపడక తప్పలా, శ్రీకృష్ణుడు భార్యలు బాధపడక తప్పలా. శ్రీకృష్ణుడు పుట్టగానే చెరసాల నుంచి వెళ్ళి రేపల్లోకి వెళ్ళిపోయాడు. వసుదేవుడు వెళ్ళాడుగా, మనకు తెలుసుగా, బుట్టలో తీసుకుని వెళ్ళాడుగా. నాకు అర్థం కాదు ఎప్పటికీ భాగవతం. ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మను కూడా తీసుకుపోవచ్చుగా, టికెట్కి డబ్బులు లేవా? వసుదేవుడు వెళ్ళాడు కదండి. వసుదేవుడు వెనకాల దేవకీదేవిని కూడా తీసుకుపోవచ్చుగా. తలుపులు తెరుచుకున్నాయి, తాళాలు పగిలిపోయాయి అని చెబుతున్నారు కదా. మరి అవన్నీ పగిలిపోయినా ఆవిడ వెళ్ళకూడదండి. ఆవిడ వెళ్ళలేదు, ఆయన తీసుకెళ్ళలేదు. నన్ను తీసుకెళ్లి రేపాలలో అప్పగించమని శ్రీ మహావిష్ణువుగా వసుదేవుడికి చెప్పాడు కదా. నువ్వు అమ్మ అక్కడికి వచ్చేసేయండి అని చెప్పలేదే. ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నారు? ఈ దేవకీదేవి ఇంకా 6 ఏళ్ళు చెరసాల స్థితి అనుభవించి తీరాల్సింది. ఆవిడ పూర్వజన్మలో అదితిగా ఉండగా దితి గర్భాన్ని ఛేదించే ప్రయత్నం చేసింది. అక్కడ 6 పిల్లలు అన్యాయంగా చనిపోయారు. 7వ వాడిని సంకర్షణం చేశారు. అంతే లెక్క 6 వేట్లు వేస్తే 7 ముక్కలైంది ఆ శిశువు. సప్తమరుత్తులుగా అయింది. అంచేత ఈవిడికి కూడా సరిగ్గా 7 దుఃఖం ఆవిడ అనుభవించింది. 6 స్వయంగా కర్ణుడు చంపాడు. 7వ వాడిని తీసుకెళ్లి రోహిణి గర్భంలో పారేశారు. మరి చేసిన కర్మ అనుభవించడం భగవంతుడు తండ్రికి తప్పలేదు, భగవంతుడు తల్లికి తప్పలేదు, భగవంతుడు పిల్లలకి తప్పలేదు. మనకి తప్పిపోతుంది ఏమండి? మనం ఆయనకి మేనత్త కొడుకులం కదా. మరి అంచేది ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అలా ఎప్పుడూ చేయడు, కానీ అనుగ్రహిస్తాడు. ఓపిక పట్టాలి. ఆ కర్మఫలం పరిపక్వ దశకి వచ్చేసరికి మనలో ఆ జ్ఞానం కలిగేలా చేస్తాడు. వెంటనే పోవాలి అనకూడదమ్మా.
ఎంత ఓపిక పట్టాలో చెబుతున్నాడు దుర్జటి. నిన్ను సేవింపగ ఆపదల్ బొడమని నిత్యోత్సవం బబ్బని, నిన్ను సేవింపగ ఆపదల్ బొడమని నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబుపై కొనని, జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా. ఇంత ప్రబలమైన నమ్మకంతో భగవంతుడిని సేవించాలి మనం. అర్చన చేసినా సరే, ప్రదక్షిణం చేసినా సరే, వ్రతం చేసినా సరే, ఏం చేసినా సరే ఇది అయిపోగానే అలా వస్తుంది అనుకోకూడదు. ఇందాక చెప్పినట్టే ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారనగా చుట్టుకి పొట్ట తడువుకుంటే ఉపయోగం లేదు ఇక్కడ. అలా జరగవు. మన కర్మఫలాలు మనం కొన్ని అనుభవించి తీరాలి. అవి పరిపక్వ దశకి వచ్చేసరికి భగవద్ అనుగ్రహం పడితే ప్రయోజనం ఏమిటి అంటే ఇక అనుభవించాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ అటువంటి పని మనం చెయ్యం. అందుకే దుర్జటి ఇలా చెబుతున్నాడు. ఆయన పడ్డాడు కష్టాలు, అందరూ పడ్డవాళ్ళమే. నిన్ను సేవింపగ ఆపదలు పడమని. మనం వ్రతాలు చేయొచ్చు, నోములు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, అయినా కొన్ని ఆపదలు వస్తూనే ఉంటాయి. ఈ వ్రతానికి ఆపదకి సంబంధం లేదు. ఈ నువ్వు ఇలా మొదలుపెట్టినంత మాత్రాన ఆపద రాదని అనుకోకూడదు. నేను ఎక్కడో అమెరికాలో ఉండగా ఒకసారి ఒకళ్ళు ఇంటికి వెడితే అన్నారు, అక్కడ కనకధారాస్తవం మీద మాట్లాడాను నేను. దాని ప్రభావం, దాని మహిమ నేను అనుభవించాను, ఆస్వాదించాను, చెప్పాను. అందులో అబద్ధమేం లేదు. శంకరాచార్య రాసిన స్తోత్రం లక్ష్మీదేవి కరుణ అనుమానించడానికి మనం ఎవళ్ళవండి. చెబితే ఎవరింటికో వెళ్ళాం. విచిత్రంగా ఉంటారండి మనుషులు. వాళ్ళెవరో ఓ గురువు గారిని నమ్ముకున్నారు. నమ్ముకుంటే నమ్ముకోరు, నాకేం, వాళ్ళు సభలో ఉన్నారు. అవన్నీ నాకెందుకు, నేను చెప్పేది ఏదో చెప్పా. ఇందులో ఎవరున్నారో నాకేం సంబంధం. నేను అందులో ఓ మాటగా చెప్పేసి ఈ గురువులు ఎవరిని నమ్మద్దు, గోవిందుడే నమ్మమని చెప్పాను. అది ఆవిడికి నచ్చలేదు. నచ్చదు. మరి నువ్వు నచ్చింది ఏదో చూసుకునే చెబుతాను. ఇక్కడ ఏది సత్యమో అదే చెబుతాను నేను. లోకంలో ఉండే సమస్త గురువుల కంటే గొప్పవాడు ఎవరంటే జగద్గురువు గోవిందుడే. కృష్ణం వందే జగద్గురుం, అనుమానమే లేదు. మనం ఈ గురువులను ఎందుకు నమ్ముతామంటే ఆయన ప్రత్యక్షంగా కనపడ్డాడు. వీళ్ళు కాళ్ళు వేసుకు కనపడుతూ ఉంటారు. వీళ్ళు ఆశ్రమాలు పెట్టారు, పీఠాలు పెట్టారు, వీళ్ళ కాళ్ళమే పడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరో పిలవగానే వెళ్ళిపోయి ఇంకా మీకు సంసారం బాధ్యత ఎంత నాదమ్మా. ఆయన సంసారం ఆయన వదిలేసాడు, మన సంసారం బాధ్యత ఎలా వహిస్తారంటే అర్థం లేని మాట. ఆయన చెప్పడానికి మతి లేదా, మనకి నమ్మడానికి బుద్ధి లేదా? అడగద్దా వెంటనే నీ సంసారం వదిలేసి మా సంసారం ఎలా భరిస్తామని. పీఠాలు పెట్టిన వాళ్ళు సంసారాలు భరిస్తారండి. పెళ్ళిళ్ళు చేస్తున్నారు, నాకు అర్థం కాదు. సన్యాసులు పెళ్ళిళ్ళు చేయడం ఏంటంటే అశుభం కూడాను. ఓ పక్క భర్త లేనటువంటి వితంతువులను మనం అనుమానిస్తాం. పెళ్ళే మానేసిన సన్యాసులను గౌరవిస్తాం మనం. పెళ్ళికి పిలిచి పెళ్ళికి సన్యాసులను కూడా పిలవకూడదమ్మా. పెళ్ళికి సన్యాసులు రాకూడదు, సంసారాలే రావాలి. పెళ్ళికి సన్యాసి రావడం ఏంటంటే పెళ్లి కొడుకు సన్యాసం పుచ్చుకుంటాడా? మన ఆలోచనలు విచిత్రంగా ఉంటాయండి. ఆయన మహాపురుషుడు, ఆయన ఆశీర్వచనం చేస్తే ఏదో అయిపోతుంది. దిగుళ్ళో దేవుడు నమ్మం మనం, దేవుడు ప్రతినిధులు నమ్ముతాం మనం. మొత్తం హిందూ మతం వ్యవస్థలో మోసపోతున్నదే ఇక్కడ. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. దేవుడిని నమ్మండి, దేవుడికి ప్రతినిధి ఉండడు. నేను కూడా దేవుడికి ప్రతినిధిని కాదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, గుళ్ళో దేవుడి మీద నమ్మకం ఉండాలి. నన్ను నమ్ముతారేంటంటే నా కాళ్ళ మీద పడతాను. నేనేం చేయమంటావు? నా ఏడుపులు నాకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి. మీకేం తెలుసు? అందుకే నేను అవన్నీ చేరనివ్వను. ఎందుకంటే చేరితే వాడు బాగుపడతాడో లేదో నాకు తెలియదమ్మా. నేను చెడిపోతాను ఖచ్చితంగా. ఎందుకంటే వీడి సంసారం అంతా నా నెత్తి మీద రుద్దుతాడు. గురువుగారు నన్ను గుద్దేస్తాడు ఇక్కడ కూర్చొని. వీడి పిల్లలకి పెళ్ళిళ్ళు నేను చేయాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? వీడికి ఏ సమస్య వచ్చినా నేను తీర్చాలి, వీడి పిల్లలకి పేరు నేను ఎట్టాలి, నాకేం పని? మా అబ్బాయి అండి ఆ భరణి నక్షత్రంలో పుట్టాడండి, సే అక్షరంతో పేరట. ఇందాక ఎవడో 4ంటికి నువ్వు మీ ఆవిడే పెట్టుకోండి అని చెప్పాను. పేరు నేనెందుకు కట్టాలండి? పని లేక మా పని ఇదా? మేము పేరు ఎడతాం. రేపు పొద్దున వాడు చెడిపోయాడు అనుకో, ఆయన పేరెట్టారు, చెడిపోయాడు, అయిపోయింది. ఇక్కడ మీరు తక్కువ వాళ్ళు కదా మీరు. అందుకే నేను కార్యక్రమం కాగానే పారిపోతాను. నేను ఎక్కడ కూర్చోను. నేను ఆగేమంటే ప్రమాదం. ఎక్కడ 3 రోజుల మించి ఉండను. 4వ రోజు ఉన్నామంటే మొత్తం ఊళ్ళో రాజకీయాలనే నాకు వచ్చేస్తాయి, నాకు తెలుసు. ఆ ఇంట్లో కూడా ఎవరికి దర్శనాలు ఉండవు, ఏం మొహమాటమే లేదు. ఎవరు వచ్చినా బందే. లోపల ఏం చేస్తున్నామంటే నా ఇష్టం, పడుకుంటాను, జపం చేసుకుంటాను. నాకు దేవుడికి తెలుసు, చెప్పను. ఎందుకంటే రానిచ్చామనుకోండి ఊళ్ళో వాళ్ళంతా అక్కడే ఉంటారమ్మా, మీకు తెలుసు. పొద్దున్నే పళ్ళు కాయలు పట్టుకుని అక్కడ కూర్చుంటారు. అందరూ తలో కోరిక చెబుతున్నాడు. నేనేమన్నాయి ఇక్కడ శివుడేమయ్యాడు, అక్కడ వేణుగోపాలస్వామి అయ్యాడు, నేనేమన్నా ఇక్కడ. మనం కనపడే గురువులు నమ్ముతామండి. కనపడ్డ కాబట్టి దేవుణ్ణి నమ్మవమ్మా. మనకి నిజంగా నమ్మకం ఉంది అసలు. ఆశ్చర్యపోయింది ఏమిటంటే నా గురువు గారు ఉన్నారు, నేను ఏదో గురువుని నమ్మదు, గోవిందుని నమ్మని చెప్పా. తర్వాత వాళ్ళ ఇంట్లోనే నాకు టిఫిను, నా కర్మ.
అక్కడ ఏదో ఏర్పాటు చేస్తారు, క్యారికేచర్ పెడితే ఇక్కడ చూసా విచిత్రం అండి. మీ అందరూ బాగుపడడం కోసం చెబుతున్నాను, నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రత్యేక అజ్ఞానం అంటే ఇదే. వాళ్ళ ఇంట్లో సోఫా మీద, కుర్చీ మీద, చివరికి వాళ్ళు పడుకునే మంచం మీద కూడా ఈ గురువుగారి బొమ్మ ఉంది, ఫోటో. సన్యాసి బొమ్మ దంపతులు పడుకునే మంచం మీద ఎలా ఉంటుందమ్మా? ఎంత అజ్ఞానం ఇది! మాకంత గౌరవం అంటే మీకు నమస్కారం అన్నాను. టిఫిన్ చేస్తుంటే నాకు ఆవిడ చెప్పిన శుభవార్త ఏంటంటే, మీరు నిన్న కనకధారాస్తవం గురించి అంత చెప్పారండి, మేము దాన్ని చదివామండి, మొదలుపెట్టిన 3 రోజులకు మా ఇంట్లో బంగారపు గొలుసు పోయిందండి, ఇది దాని ప్రభావమేనా అని అడిగిందమ్మా. బుద్ధి జ్ఞానం ఉందా? అంటే ఇప్పుడు నన్ను అనుమానించినట్ట, లక్ష్మీదేవిని అనుమానించినట్ట. నువ్వు స్తోత్రం చదివితే గొలుసు పోతుందా? నీ గొలుసు పోవడానికి స్తోత్రానికి సంబంధం ఏదైనా ఉందా? పైగా అప్పుడు ఉవాచ ఏమిటంటే, మా గురువు గారికి చెప్పామండి, ఆయన వల్ల గొలుసు వచ్చిందండి. ఈ గురువు ఎక్కడ కొట్టేశాడో గొలుసుని? గురువుగారి వల్ల గొలుసు ఎలా వస్తుందండి? గురువుని నమ్మితే గొలుసు వచ్చిందా? దేవుణ్ణి నమ్మితే గొలుసు పోయిందా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఇలా ఉంటుంది మన అజ్ఞానం. అమెరికాలో ఎలా ఉందంటే ఆంధ్రాలో ఎలా ఉంటుందో ఊహించండి. చదువుకున్నాం, విదేశాలు గడుతున్నాం, సముద్రాలు దాటాం, అజ్ఞానం పోవట్లా. దేవతాస్తోత్రం చదివితే కలిగితే మేలు జరుగుతుంది, లేకపోతే ఉంటుంది, కానీ కీడు ఎలా జరుగుతుందండి అసలు? మనకేదో కీడు జరిగితే దానికి దీనికి అంటకట్టడమా? ఈ లోకంలో సద్గురువులు, ఊరికే పీఠాధిపతులు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ ప్రయోజనమూ లేదండి. అందరికంటే గొప్ప పీఠాధిపతి మీకు రామలింగేశ్వర స్వామి, ఇంకో పీఠాధిపతి వేణుగోపాల స్వామి. ఈ ఊరికి వీళ్ళు చాలు. మన బలహీనత ఎక్కడుంటుందో చెబుతాను నేను, మొహమాటం. వాళ్ళు పాపం విగ్రహ రూపంలో ఉన్నారు. వాళ్ళు అడగగానే స్పందించలేరు. మన ఫోన్కు స్పందిస్తారేమిటి దేవుడు? అనుకో నెంబర్ ఉందా? ఈ గురువులు అలా కాదు, వెంటనే స్పందిస్తారు. మళ్ళీ శిష్యులు అంటారు, కూడారామ్ అంటారు, సత్సంగం అంటారు, ఏదో ఒకటి పెడతారు ఇక్కడ. ఆ సత్సంగంలో మళ్ళీ గురువుగారి దగ్గర బాగా చాపేసుకుని కూర్చుంటారు కొందరు, బాగా తోడా రాసుకుంటారు. ఇంక అక్కడి నుంచి వాళ్ళు ముఠా అయిపోతారు. ఇక్కడ మిగిలిన వాళ్ళతో గొడవ జరుగుతున్నాయా లేదా మొత్తం అంతా. చివరికి వీళ్ళు ఏమవుతారో మీరు గమనించండి. ఎవరి చరిత్రలో టీవీలో వస్తుంది తర్వాత డేరా బాబా అని. మనం ఇచ్చిన కోట్లే వాడు బాగుపడ్డాడు. మనం ఇచ్చిన కోట్లే వాడు మేళ్ళ కట్టాడు. అక్కడి నుంచి రకరకాల కేసులన్నీ బయటపడ్డాయి. అప్పుడు మనం మొత్తం హిందూ ధర్మం మీదే నమ్మకం కోల్పోయాం. దేవుడు చేసిన మోసమా, మనుషులు చేసిన మోసమా ఇది? అదే భగవంతుడు నేరుగా నమ్ముకుంటే కష్టాలు వచ్చినా సరే, సుఖాలు వచ్చినా సరే నమ్ముకునే ఉండాలి. ఖచ్చితంగా చివరికి అంతిమంగా మేలే జరుగుతుంది. పాండవులు నమ్ముకున్నారా లేదా కృష్ణుడిని? వెంటనే మేలు జరిగిందా? మీరు ఆలోచించండి. పాండవుడికి కృష్ణుడికి ఎప్పుడు మొదటి పరిచయం జరిగిందండి? ద్రౌపదీ స్వయంవరంలో. అంతవరకు కృష్ణుడు ఎవరో పాండవులకు తెలియదు. మేనత్త కొడుకులు, మేనమావ కొడుకులైనా వాళ్ళు ఏం కలవల. మనకి మళ్ళీ రోజు ఫోన్లో మాట్లాడుకునే రకాలు కాదు, కలవలేదు. ద్రౌపదీ స్వయంవరంలో మొట్టమొదటిసారి పాండవులు కృష్ణుడు కలిసింది ద్రౌపదీ స్వయంవరంలో. అప్పటికి వీళ్ళకి 25 ఏళ్ళు, ఆయనకి 25 ఏళ్ళు. ఆ తర్వాత మరి వీళ్ళకి సభాపర్వమైంది, అక్కడ వస్త్రాపహరణం జరిగింది. తెలియకుండా ఆయన కాపాడాడు, కానీ వచ్చి కాపాడా? ఏమని చెప్పాడా? అది కూడా ద్రౌపదీదేవి ప్రార్థిస్తే ఆవిడ ఒక్కతనే కాపాడాడు. ఈవిడ జోదమాడకుండా చేశాడా? వనవాసానికి వెళ్లకుండా చేశాడా? అజ్ఞాతవాసం అవసరం లేకుండా చేశాడు? ఏం చేయలేదే, ఏం కాపాడలేదు ఆయన. ఒక్క ద్రౌపదీదేవినే కాపాడాడు, అది కూడా ఒక్క సందర్భంలోనే. నానా కష్టాలు పడింది అదే ద్రౌపదీదేవి అజ్ఞాతవాసంలో కూడా కీచకుడు కారణంగా. భీముడు కాపాడాడు కానీ కృష్ణుడు కాపాడలేదండి. కృష్ణుడు వచ్చేసి డామ్మని ఏదో మాయ చేయించే. పాండవులు ఆ కష్టాలన్నీ భరించారు, అయినా కృష్ణుడిని నమ్ముకున్నారు. అంతిమంగా యుద్ధం దగ్గరికి వచ్చేసరికి భయంకరమైనటువంటి యుద్ధానికి అర్జునుడు సైతం వణికిపోతూ ఉంటే శ్రీకృష్ణుడు కాపాడాడా లేదా? 18 రోజులు కూడా ఉన్నాడా లేదా? గుర్రాలు తోలాడే, కడిగాడే, తోమాడే. 18 రోజులు ₹1 జీతం తీసుకోకుండా యుద్ధం చేశాడు, సారథ్యం చేశాడే. కనీసం అర్జునుడనే పెద్ద మనిషి సాయంత్రం 2 ఇడ్లీ అయినా పెట్టలేదు ఆయనకి. డ్రైవర్ కదా, డ్రైవర్ను చూసిన దాంతో కూడా చూడలేదు. అయినా భగవంతుడు ఆయనకి సారథ్యం వహించి ఆ యుద్ధంలో ఆయన గెలిచేలా చేశాడే. అంటే కష్టాలు మనం భరించి భగవన్నామాన్ని విడవకుండా స్మరిస్తూ ఉంటే అంతిమ విజయం మనదే అని భారతం చెబుతోందా లేదా మనకి? ఆ నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకం